నిన్నటి వరకు సందిగ్ధంలో ఉన్న పందెం రాయుళ్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు రావడంతో జోరు పెంచారు. కూటమి గెలుస్తుంది అన్న దానిపై పందాలు ఊపు పెంచారు. కొందరు కూటమి విజయావకాశాలపై కోట్లలో పందాలు కడుతుండగా ఇంకొందరు మాత్రం వైసీపీకి అనుకూలంగానే ముందడుగు వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు గుడివాడ, గన్నవరం స్థానాలతో పాటు విజయవాడ లోక్సభ స్థానంలో వచ్చే మెజార్టీపై పెద్ద ఎత్తున పందాలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన వెంటనే బెట్టింగ్ బాబులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వారంలో దేశవ్యాప్తంగా 1000 కోట్ల మేర బెట్టింగులు కాశారు. ఆ తర్వాత ఫలితాలను విశ్లేషించుకుని జోరు తగ్గించారు. బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలను చేతిలో పట్టుకుని విశ్లేషించుకోవడం మొదలు పెట్టగానే బెట్టింగ్ బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బయట జరుగుతున్న ప్రచారానికి తమ విశ్లేషణల్లో వస్తున్న ఫలితాలకు పొంతన లేకపోవడంతో బెట్టింగ్ బాబులు సందిగ్ధంలో పడ్డారు. తొలుత రూపాయికి ₹2 పందాలు నడవగా ఇప్పుడు రూపాయి కట్టేందుకు ముందుకు రావడం లేదు. చాలా మంది 10 నుంచి 29% వదిలేసుకుని డబ్బు వెనక్కి తీసేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెల్లడితో మళ్లీ బెట్టింగ్ బాబులు మరోసారి తెరపైకొచ్చారు. ఆరా మస్తాన్ వంటి వారి సర్వేను ఆసరాగా చేసుకుని వైసీపీ గెలుపుపై బెట్టింగ్ బాబులు మళ్లీ పెద్ద ఎత్తున పందాలు కాసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో పాటు గుడివాడ, గన్నవరం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగువారు సైతం ఈసారి ఈ పందాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో గతంలో కంటే అదనంగా టీడీపీ నేతలు, సానుభూతి పరులు పందాలు కాయడానికి సై అంటున్నారు. నమ్మకాన్ని బట్టి పందాలు కాస్తున్నారు. ఇక పెద్ద పందాల విషయానికొస్తే అత్యంత పగడ్బందీగా మధ్యవర్తుల సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకుని సాక్షి సంతకాలు చేసుకుని కొంత నగదుని డిపాజిట్ రూపంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి వద్ద ఉంచుతున్నారు. గొల్లపూడికి చెందిన టీడీపీ అభిమానులు 4 కలిసి గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 151 సీట్ల కంటే ఈసారి కూటమికి 152 సీట్లు వస్తాయని ₹2 కోట్ల పందెం కాశారు. వైసీపీ వల్ల ఇప్పటి వరకు చాలా నష్టపోయామని ఈసారి అటో ఇటో తేల్చుకుందామన్న భావన టీడీపీ నేతల్లో మొదలైంది. ఫలితాలపై అమెరికాలో సైతం పందాలు జోరుగా సాగుతున్నాయి. విజయవాడకు చెందిన కొందరు ఎన్ఆర్ఐలు టీడీపీ అధికారంలోకొస్తుందని $50,000 పందెం కాశారు. మరోవైపు వైసీపీ గెలుపుపై నమ్మకం లేక చాలా మంది పందాలకు ముందుకు రావట్లేదు. దీంతో టీడీపీ అభిమానులు రూపాయికి ₹2 ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ ఓడిపోతే అవతలి వారికి 1,00,000 పందానికి 2 లక్షలు ఇవ్వాలని, అదే వైసీపీ ఓడిపోతే టీడీపీ తరపున బెట్టింగ్ వేసిన వారికి ₹1,00,000 ఇస్తే సరిపోతుంది అని. ఇక హాట్ సీట్స్ గా ఉన్న విజయవాడ లోక్సభ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఈ స్థానాలపై పందాలు కాసేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. గుడివాడ, గన్నవరం సీట్లు ఖచ్చితంగా టీడీపీ గెలుపుపై పందాలు కాస్తూ ఉండగా విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిపై పందాలు కాయడం విశేషం. ప్రధాన పార్టీల గెలుపోటములను అంచనా వేయడానికి బెట్టింగ్ బాబులు రాజకీయ నిపుణులను రంగంలోకి దించుతున్నారు. వారు బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు, ఎవరికి మద్దతు ఉంటుందనే దానిపై సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించి ఏ బూత్ లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందని లెక్కలు వేస్తున్నారు. పక్కాగా లెక్కలు తేల్చుకున్న తర్వాత బెట్టింగ్ బాబులకు ఆ వివరాలు తెలియజేస్తున్నారు. వాటి ఆధారంగా చాలా చోట్ల బెట్టింగులు నడిచాయి. ప్రధాన పార్టీలు సాధించే సీట్లు, జిల్లాలో కీలకమైన నేతలు బరిలో ఉన్న స్థానాల్లో వారి గెలుపోటములు, మెజారిటీ ఆధారంగా బెట్టింగులు నడుస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బెట్టింగ్లు ఎక్కువగా ఉంటున్నాయని బెట్టింగ్ బాబుల మాట. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాలో సుమారు ₹300 కోట్ల పందాలు నడిచినట్లు సమాచారం. ఈసారి దానికి రెట్టింపు స్థాయిలో పందాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రూపాయికి ₹2 ఇచ్చేందుకు టీడీపీ సానుభూతి పరులు సిద్ధంగా ఉన్నప్పటికీ
ఎగ్జిట్ పోల్ సర్వేతో వైసీపీ నేతలు పందాల జోలికి వెళ్లొద్దంటూ తమ క్యాడర్ కు చెబుతోన్న పరిస్థితి.